హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ శంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరెంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో అయితే చాలా సింపుల్గా చేసిన రెసిపీస్ అండి. చాలా సింపుల్గా చేశానమాట. అవి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. మధ్యాహ్నం వచ్చేసి రైస్ అయితే చేశానండి. సాయంత్రం స్నాక్ లాగా పాయసం చేశాను. నైట్ వచ్చేసి పరోటా చేశాను అనమాట. అవి మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. మంచి రొటీన్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ మార్నింగే లేవగానే ముగ్గు అయితే వేస్తూ ఉంటాను కదండి. అలా ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట. ఇంకా ముగ్గు వేసుకొని ఈరోజైతే మార్నింగేనండి ముగ్గు వేశాను. ఆ తర్వాత టీ అయితే పెట్టుకొని తాగేసామన్నమాట నేను, మా ఆయన. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే క్లీనింగ్ అండి. ఇంకా ఇంట్లో ఈ దివానా సెట్టు, బెడ్షీట్స్ ఇవన్నీ అనమాట. అంటే మామూలుగా బెడ్షీట్లు అవన్నీ వేస్తూ ఉన్నాను. మనం కప్పుకుంటాం కదా, అవి కూడా అనమాట. అవి నేను క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. అలా దివానా సెట్ అంతా తీసేసాను. ఇటుపక్క సెట్ ఉంది కదండి, మనము సోఫా సెట్ అనమాట. అది మేము కొన్నాం కానీ దానికి కవర్స్ అయితే తీసుకోలేదండి. అవి దొరకవంట ఇక్కడ దానికి కవర్స్. అవి కుట్టించుకోవాలంట కవర్స్ అయితే. అవి కుట్టాలి అంటే దానికి ఇంకా ఇది ఇచ్చి క్లాత్ తీసుకొని కుట్టించుకోవాలి. నేనైతే ఇంకా నేనే కుడదాము సింపుల్గా అనేసి అనుకుంటూ ఉన్నాను. చాలా బాగుంటుంది కదా అలా కుట్టుకొని వేసుకుంటే. అలా అనమాట. ఇంకా నేను ఇంకా అవి వాష్ చేసుకుంటూ ఉన్నానండి. ఇంకా బట్టలు వాష్ చేసుకున్నాము. మధ్యాహ్నం ఇంకా పెరుగన్నం మా పిల్లలకి నచ్చింది, ఓట్స్. ఇలా మార్నింగ్ అయితే ఇలాగే చేస్తూ ఉన్నాను. ఇంకా మధ్యాహ్నం అయితే ఇలా సింపుల్గా రైస్ అయితే చేసేసానండి. ఫస్ట్ అయితే బియ్యం నానబెట్టేశాను. 1.5 గ్లాస్ అయితే నానబెట్టేశానండి. నానబెట్టేసి ఇక్కడ ప్రాసెస్ అయితే ప్రాసెస్ వచ్చేసిందనమాట. ప్రాసెస్లోకి వచ్చేసాను. దీంట్లోకి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ కట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఫస్ట్ అయితే అల్లం 1 ఇంచు తీసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి 1 ఆనియన్ తీసుకున్నానండి. వెల్లుల్లిపాయలు 6 తీసుకున్నాను. పచ్చిమిర్చి 4 తీసుకున్నానండి. ఎందుకంటే మేము కారం తక్కువగానే తింటూ ఉంటాం కదా, అందుకనేసి 4 తీసుకున్నాను. చాలా సింపుల్గా చేస్తాను అనమాట. ఏదైనా కూడా టైం ఎక్కువ కాకూడదు, చాలా పని తక్కువగా ఉండాలి అనేలానే చూసుకుంటాను అనమాట. నేనైతే చాలా సింపుల్గా అయిపోవాలి రెసిపీ కానీ ఏదైనా కానీ అలా చేస్తూ ఉంటానండి. ఆ విధంగా నేను ఇంకా అవన్నీ కట్ చేసి మిక్సీలో వేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ పుదీనా అండి. పుదీనా వచ్చేసి 1 గుప్పెడు తీసుకున్నాను అనమాట. ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర కూడా మనం గుప్పెడైతే తీసుకోవాలండి. తీసుకొని వీటన్నింటినీ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇవి మంచిగా వాష్ చేసుకోవాలి. ముందు పుదీనా కొత్తిమీర తీసుకుంటాం కదా, 2 గుప్పెడు తీసుకొని కొంచెం సాల్ట్ వేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి, లేదంటే మనకు ఇడ్లీ సోడా ఉంటుంది కదండి, అది వేసి మనం ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి మంచిగా వాష్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ మిశ్రమము అందులో వేసేసి మొత్తం ఒకేసారి మిక్సీ పట్టేసుకోవాలండి. చాలా అంటే మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకున్నామంటే మనకు పంటికి తగలకుండా ఉంటుంది. ఓన్లీ రైస్ మాత్రమే మనకు టేస్ట్ అయితే వస్తుందండి. అంత బాగుంటుంది. చాలా అంటే లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది అనమాట రైస్ అయితే. చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంది, కలరు బాగుందండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి అవన్నీ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను హోల్ గరం మసాలా అంతా తీసి పక్కన పెట్టేశాను. అంతే, ప్రాసెస్ అంతా రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసి పెట్టుకున్నామంటే మనకు రైస్ అంతా ఈజీ అయిపోతుందండి. అంటే ఒక 10-15 మినిట్స్ చేసేసుకోవచ్చు అనమాట రైస్ అయితే. అంటే విజిల్ మనకు రైస్ ఉడకాలి అంతే. ఇక్కడ ఇంకా ఏం వేయాల్సిన పని అయితే ఏమి ఉండదు. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఆ తర్వాత కుక్కర్ అయితే పెట్టేసుకున్నానండి. కుక్కర్ పెట్టేసి నేను ఇక్కడ నెయ్యి యూజ్ చేస్తూ ఉన్నానండి. నేను నెయ్యి వేసుకున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు. చెక్క వచ్చేసి ఒక 1 ఇంచు తీసుకున్నాను. లవంగాలు ఒక 5 తీసుకున్నాను. యాలకులు ఒక 5 తీసుకున్నాను. మరటి మొగ్గ ఒక 2 తీసుకున్నాను.
స్టార్ ఫ్లవర్ వచ్చేసి ఒక 2 తీసుకున్నానండి. షాజీరా వచ్చేసి షాజీరా వచ్చేసి సోంపు, షాజీరా కాదు సోంపు అండి. షాజీరా అయితే కనిపించలేదు అందుకని వేయలేదు నేనైతే. సోంపు ఒక 1 స్పూన్ తీసుకున్నాను. మీ దగ్గర షాజీరా ఉందంటే అది కూడా 1 స్పూన్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 1 మినిట్, ఒక 1 సెకండ్లోనే, ఎందుకంటే ఆయిల్ మనకు మంచిగా హీట్ అయిపోతుంది కదా. హీట్ అయిన తర్వాత ఈ హోల్ గరం మసాలా వేసుకొని 1 మినిట్ వేయించుకొని, ఆ తర్వాత మనం ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాం కదండి, గ్రీన్ పేస్ట్ అనమాట, అది అందులో వేసేసి అది కూడా మంచిగా వేయించుకోవాలన్నమాట. అంటే అందులో వాటర్ కంటెంట్ అంతా మనకి వెళ్ళిపోవాలన్నమాట. ఓన్లీ ఆయిల్ మాత్రం పైకి తేలేటప్పుడు మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న రైస్ అయితే అందులో యాడ్ చేసుకోవాలండి. నేను 1.5 గ్లాస్ అయితే రైస్కి 3 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. అంటే ఒకే గుండంలో నానబెట్టేసి ఆ వాటర్ని అలాగే వేసుకున్నానండి. నేను మళ్ళీ వాటర్ అయితే పక్కకు తీయలేదు, ఫ్రెష్గా మళ్ళీ వేయలేదు, ఆ వాటర్నే వేసుకున్నానండి. వేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు అలాగే స్టవ్ పైన పెట్టేశాను అనమాట. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ అంటే విజిల్ పోయేంత వరకు ఉండి, ఆ తర్వాత తీసి మనం వడ్డించుకొని తినటమే అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి నేనైతే పెరుగు ఆనియను, కీరకాయ అనమాట. కీరకాయ వచ్చేసి కొద్దిగా తీసుకున్నాను, ఒక 10 పీసుల వరకు తీసుకున్నానండి. తీసుకొని ఒక 10 పీసుల వరకు తీసుకొని సన్నగా కట్ చేసేసి పెరుగులో వేసేసాను. 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని పెరుగులో యాడ్ చేసుకున్నాను అనమాట. అంతే అండి. ఈ రైస్లోకి చాలా బాగుంది రైతా అయితే. మేమైతే మధ్యాహ్నం ఈ విధంగా సింపుల్గా చేసుకొని అయితే తినేసామండి. ఇంకా ఆ తర్వాత అయితే ఇక్కడ నేను ప్రోడక్ట్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇది వచ్చేసి మనకు స్కిన్కి బ్లాక్ అవ్వకుండా ఉంటుందంట అండి. మొన్న మా బాబుని తీసుకెళ్ళారు మా ఆయన అయితే కటింగ్కి, అక్కడ చూసారంట ఇది. అంటే మనం కటింగ్ చేస్తారు కదా, అక్కడ అడిగారంట స్కిన్కి కలర్ వేస్తే, హెయిర్కి కలర్ వేస్తే స్కిన్కి అంటుకుంటూ ఉంటుంది, అలా కాదా అనేసి అడిగారంట. కాదు సార్, ఇది స్కిన్కి అంటుకోదు, కలర్ అయితే బ్లాక్ వస్తుంది అని చెప్పారంట. అందుకని ఇంకా ఇంటికి వస్తానే నాతో అయితే చెప్పారు మా ఆయన అయితే. ఇంకా నేనైతే వెంటనే ఈ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టేశానండి. పెట్టేసిన 1 వీక్ కల్లా ఇంటికి వచ్చేసింది అనమాట. ఈ 2 సమానంగా కలుపుకొని అప్లై చేసుకొని ఒక 10-15 మినిట్స్ మనం అలాగే ఉండి మళ్ళీ స్నానం చేసుకుంటే మనకి గడ్డానికి మిస్సాలకి అలా వేస్తూ ఉంటారు కదా జెంట్స్, కలరు స్కిన్కి అంటుకోకుండా ఉంటుంది. దానికోసం అనమాట అదైతే తెప్పించుకున్నారు మా ఆయన అయితే. 1 వీక్ కల్లా వచ్చేసిందిలేండి. ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా ఇది ఈవినింగ్ అండి, 6 గంటలకి అలా నేను పిల్లలు ట్యూషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ రెడీ అయితే చేస్తున్నాను. నేను పాయసం అయితే చేస్తున్నాను, చాలా సింపుల్గా చేస్తూ ఉన్నానండి. మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను నా స్టైల్లో చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఫస్ట్ అయితే పాలు అయితే స్టవ్ పైన పెట్టేశానండి. ఇంకా అవి మరుగుతూ ఉన్నాయన్నమాట. ఈలోపు ఏంటంటే నేను ఇక్కడ డ్రై నట్స్ అండి, అంటే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా అనమాట, ఇవి సన్నగా కట్ చేసుకుంటూ ఉన్నాను. మా బాబుతో మాట్లాడుతూ, ఇంకా ఎక్కువ క్వాంటిటీలో ఉన్నాయి కదా, మా పాపను పాలు కాగిపోతున్నాయో లేదో చూసుకోమ్మా అని చెప్పి నేనైతే ఇక్కడ సన్నగా కట్ చేశాను. దీనికి మనం సన్నగా షాప్ చేసుకునేది మీషోలో చూశానండి, అది తెప్పించుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాసెస్లోనే నేను ఎక్కువగా పాయసం అనేది చేస్తూ ఉంటాను కాబట్టి అది నాకు యూజ్ అవుతుంది. యూజ్ అయ్యే ప్రోడక్ట్ మాత్రమే నేనైతే తెప్పించుకుంటూ ఉంటానన్నమాట. తీసుకోవాలి, తీసుకున్న తర్వాత మీతో షేర్ చేసుకుంటానులేండి. ఇంకా ఆ విధంగా సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు పాలు అయితే మంచిగా మరిగిపోయాయి, తీసి పక్కన పెట్టేశాను. ఇక్కడ నట్స్ వచ్చేసి సన్నగా కట్ చేసి పక్కన పెట్టేశానండి. ఇలా మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. ఈ పాయసం అయితే చాలా బాగుంటుంది, మనం తింటూ ఉంటే పప్పులు నములుతూ ఉంటే చాలా బాగుంటుంది అనమాట. నాకైతే చాలా ఇష్టం అండి ఈ ప్రాసెస్ అయితే. ఇంకా ఆ విధంగా నేను స్టవ్ పైన
ఒక బాండీ అయితే పెట్టేసుకున్నాను, స్టీల్ బౌల్ అయితే పెట్టుకొని ఆ తర్వాత ఇక్కడ నెయ్యి వచ్చేసి ఒక 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని మనం సన్నగా కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు, పిస్తా అనేది అందులో యాడ్ చేశానండి. యాడ్ చేసి 1 మినిట్ పాటు మంచిగా వేయించుకున్నాను. అంటే మనం అవి మాడిపోకుండా మంచిగా వేయించుకోవాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసి అవి కొంచెం వేగిన తర్వాత సేమియా అండి, ఇక్కడ 1/4 కిలో తీసుకున్నాను. 1 గ్లాసు తీసుకున్నాను సేమియా తీసుకొని అది కూడా మంచిగా వేయించుకున్నాను. నెయ్యిలోనే వేయించుకొని మనం కాంచుకున్న పాలు ఉన్నాయి కదండి, మనం పక్కన పెట్టేసాం కదా రెడీ చేసుకొని, వాటిని అందులో వేసేసుకున్నాను. వేసేసి మంచిగా మరిగించుకోవాలండి. మనకి సేమియా మంచిగా ఉడికిన తర్వాత ఇందులోకి కావాల్సిన పంచదార అండి, చక్కెర అన్నమాట. మనం సేమియా ఎంతైతే తీసుకుంటామో పంచదార కూడా అంతే తీసుకోవాలండి. ఇక్కడ నేనేంటంటే కొంచెం తగ్గించానమాట పంచదార అయితే, ఎందుకంటే మేము కొంచెం స్వీట్ తక్కువగా తింటూ ఉంటాం కదా, అందుకనేసి తగ్గించాను. ఇక్కడ నేను ఇంత ఎక్కువ క్వాంటిటీ అయితే చేయలేదు ఎప్పుడు, అందుకే తగ్గించాను. ఈసారి ఎక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి కొంచెం డౌట్ వచ్చిందండి, అందుకనేసి చక్కెర అయితే తగ్గించేసాను అనమాట. 1 గ్లాసు సేమియా తీసుకుంటే 1 గ్లాసు పంచదార తీసుకోవాలన్నమాట. అలా తీసుకుంటే స్వీట్ అయితే చాలా బాగుంటుందండి. అలా ఉడికిన తర్వాత సేమియా ఉడికిన తర్వాతే మనం పంచదార, యాలకల పౌడరు యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని మంచిగా ఉడికిన తర్వాత మనం మూత పెట్టేసామంటే సరిపోతుందండి. అంతే, పాయసం చాలా సింపుల్గా రెడీ అయిపోతుందన్నమాట. అప్పటికప్పటికే మనం అలా అనుకుంటామో లేదా ఇలా చేసేసుకోవచ్చండి. చల్లారిన తర్వాత మనం తింటూ ఉంటే మనకి ఆ పప్పులు అనేటివి పంటికి తగులుతూ మనం నములుతూ తింటూ ఉంటే చాలా బాగుంటుంది. మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే నా స్టైల్లో ఇలాగే చేస్తూ ఉంటాను అనమాట. ఎప్పుడు చేసినా కూడా ఇదే ప్రాసెస్లోనే చేస్తానండి. చాలా బాగుంటుంది. అడిగిన వెంటనే ఇది చాలా సింపుల్గా ఉంటుందని ఇలాగే చేస్తాను అనమాట. మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను కూడా అలాగే ట్రై చేస్తాను. ఇక్కడైతే నేను మా పాపకి పెట్టాను, మా బాబుకి కూడా పెట్టానండి. వాళ్ళు తింటూ ఉన్నారు. మా బాబు అయితే వేడివేడిగానే ఉప్పుకుంటూ తింటున్నారు. కానీ మా పాప మాత్రం ఇక్కడ ఇంకా చల్లారట్లేదమ్మా అని చెప్తూ ఉంది. ఎలా ఉంది నాన్న అంటే, ఇంకా చల్లారట్లేదు, కొంచెం చల్లారినాక తింటాను, వేడిగా ఉంది కదా అనేసి చెప్తుందన్నమాట. అంటే తను కొంచెం వేడిగా ఉన్నా కూడా తినలేదండి, అందుకనేసి అనమాట. ఇంకా ఇక్కడ ఆ తర్వాత అయితే నేను మళ్ళీ తిన్నానండి. నేను తిన్న తర్వాత నాకైతే కొంచెం చప్పగా, అంటే స్వీట్ అంత ఎక్కువగా లేదు, నాకు కొంచెం తక్కువే అనిపించింది అనమాట. మా బాబు మా పాప వీళ్ళంతా కూడా కరెక్ట్గా ఉందమ్మా అన్నారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగలేండి. నాకైతే కొంచెం స్వీట్ తక్కువగానే అనిపించింది. మా ఆయనకి కూడా స్వీట్ సరిపోయిందంట. అదండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇంకా అంటే మేము 7కు అలా తినేసాం కదా. ఇంకా తిన్న తర్వాత పరోటా ఇంకా ఏం చేయాలి ఏంటబ్బా అనుకుంటూ చపాతీ అయితే చేసేసానండి. చపాతీ చేశాను. ఇలా సింపుల్గా పరోటా అండి, పరోటా ట్రై చేశాను అనమాట. ఇక్కడైతే ఎగ్ పరోటా లాగా ట్రై చేశాను, చాలా సింపుల్గా అనమాట. నేను అది ఎలా చేస్తాను ఏంటంటే మీతో షేర్ చేయలేదండి. అంటే టేస్ట్ బాగుంటే మీతో షేర్ చేసుకుందాము అనుకున్నాను. మళ్ళీ మా పిల్లలకి పెట్టేశాను, మా ఆయన మా పిల్లలకి. నేనైతే తినలేదులేండి, చాలా బాగుంది అన్నారు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ అండి.